హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతుంది. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలు గెలిచి దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు జనసేన పార్టీ వైపు చూసే విధంగా ఆయన తిప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఆయన ప్రచారం చేయడం జరిగింది. అయితే ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ అభ్యర్థి గెలవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా ఢిల్లీ స్థాయి బీజేపీ నేతలు సైతం ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ యొక్క విషయంలో ఆశ్చర్యపోయినట్లయితే వార్తలు వస్తున్నాయి. మొన్న ఏపీ అసెంబ్లీలో 100 స్ట్రైక్ రేట్ తో గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడెక్కడైతే ప్రచారం చేశాడో అక్కడ ప్రతి నియోజకవర్గాల్లో గెలవడంలో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించారు. ఇది మనం చెప్తున్న మాట కాదు. అక్కడ మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ఎవరెవరి తరపున అయితే ఆయన ప్రచారం చేసిరో వాళ్ళు చెబుతున్న మాట. పవన్ కళ్యాణ్ గారు రావడం వల్లే మాకు ప్లస్ పాయింట్ అయింది. పవన్ కళ్యాణ్ గారి ప్రచారం మాకు ఎంతగానో ఉపయోగపడ్డది. నిజంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అంటూ ఆ గెలిచిన అభ్యర్థులు చెప్తున్నారు. అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ధన్యవాదాలు చెప్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏ విధంగా ఉందో అని. పవన్ కళ్యాణ్ గారు కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకే ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన కేవలం ఆ 2 రాష్ట్రాలని ప్రభావితం చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఏపీలో గెలిచిన తర్వాత పవన్ అంటే తుఫాను అని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన ప్రభావం కేవలం తెలుగు స్టేట్ లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా బలంగా ఉంది. మహారాష్ట్రలోనే కాదు, నార్త్ సైడ్, సౌత్ సైడ్ అనే తేడా లేకుండా ఏకంగా భారతదేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి ప్రభావం భవిష్యత్తులో ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ప్రచారం చేసినంత సేపు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా గద్దెదించాము, అలాగే సనాతన ధర్మం గురించి, బీజేపీ చేసిన అభివృద్ధి గురించి, ఎన్డీఏ చేస్తున్న అభివృద్ధి గురించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రస్తావించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో అక్కడ తెలుగులో మాట్లాడుతుంటే ఇక్కడ ఏపీలో ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళకు అర్థమై ఉంటది పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎందుకు తెలుగులో మాట్లాడారు. ఎందుకంటే అక్కడ భారీగా తెలుగు స్టేట్లకు సంబంధించిన యువత ప్రజలు ఉండడం, వాళ్ళకు అర్థమే భాషలో చెప్పాలి కాబట్టి తెలుగులో పవన్ కళ్యాణ్ గారు కొన్నిసార్లు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ మాట్లాడింది కరెక్టే కదా అని అనుకుంటున్నారు. ఇలా మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ స్థాయి పెరిగిందని చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ని దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా గానీ ఎన్డీఏ తరఫున పవన్ కళ్యాణ్ గారిని ప్రచారంలోకి తీసుకురావాలి అని బీజేపీ అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా అయితే అమిత్ షా, నరేంద్ర మోడీ గారి తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఎక్కువగా రాష్ట్రాల్లో పర్యటిస్తారు ఎన్నికల వేళ. సో అదే రకంగా యోగి ఆదిత్యనాథ్ కి ఎలాంటి బాధ్యతలు ఇస్తున్నామో అలాంటి బాధ్యతలే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రచారానికి తీసుకువెళ్ళాలి అని బీజేపీ అయితే అడుగులు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం మరిన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంటుందో.